భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ 2-2తో సమంగా ముగిసింది. మొత్తంగా 5 టెస్టులు కూడా 5వ రోజు వరుసగా జరిగాయి. ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగింది. ప్రేక్షకులను చివరి వరకు సీట్లపై కూర్చోబెట్టేసింది. ఈ సిరీస్లో ఇరు జట్లు 2 మ్యాచ్ల్లో గెలవగా ఒక టెస్ట్ మాత్రం డ్రాగా ముగిసింది. భారత్ నుంచి కెప్టెన్ శుభ్మన్ గిల్, ఇంగ్లాండ్ నుంచి హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్నారు. అయితే ఈ సిరీస్కు ఉపయోగించిన పిచ్లపై ఐసీసీ తాజాగా రేటింగ్స్ రిలీజ్ చేసింది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ లీడ్స్లోని హెడింగ్లేలో జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 373 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించి విజయం సాధించింది. ఇక్కడి పిచ్కు ఐసీసీ వెరీ గుడ్ అని రేటింగ్ ఇచ్చింది. అవుట్ ఫీల్డ్ కు కూడా అదే రేటింగ్ ఇచ్చింది. రెండో టెస్టు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో జరిగింది. ఇందులో గెలిచి భారత్ సిరీస్లో బోణీ కొట్టింది. బుమ్రా లేకున్నా సిరాజ్, ఆకాశ్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించారు. ఈ పిచ్కు సంతృప్తికరం అని, అవుట్ ఫీల్డ్ కు వెరీ గుడ్ అని ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సిరీస్తో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మైదానం పిచ్కు సంతృప్తికరం, అవుట్ ఫీల్డ్ కు వెరీ గుడ్ అనే రేటింగ్స్ వచ్చాయి. ఈ సిరీస్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా 4వ టెస్టు జరిగింది. ఇందులో చివరి 5 సెషన్లు ఇంగ్లాండ్ బౌలర్లను కాచుకున్న భారత బ్యాటర్లు మ్యాచ్ను డ్రా చేశారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అజేయ సెంచరీలతో సత్తా చాటారు. ఈ పిచ్కు ఐసీసీ సంతృప్తికరం, అవుట్ ఫీల్డ్ కు వెరీ గుడ్ రేటింగ్ను ఇచ్చింది. 5వ టెస్టు జరిగిన ఓవల్ పిచ్కు ఐసీసీ ఇంకా రేటింగ్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో భారత్ 6 రన్స్ తేడాతో గెలిచి సిరీస్ను 2-2తో సమం చేసింది.